అందరికీ నమస్తే. ఇంకొకసారి వెల్కమ్ టు సమతా రెడ్డి స్టూడియో. సో ఇవాళ మీకు చూపించే శారీస్ వచ్చేసి సెమీ గద్వాల్. సో సెమీ గద్వాల్ ఎందుకంటే లైక్ అపీరెన్స్ ఎవ్రీథింగ్ చూడడానికి ఎవ్రీథింగ్ కూడా మీకు బార్డర్ వైజ్ కానీ అపీరెన్స్ దూరం నుంచి చూసి కూడా పట్టులాగా వావ్ అన్నట్టు ఉంది. బట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సెమీ గద్వాల్. సో సెమీ గద్వాల్లో కొంచెం కలంకారీ ప్రింట్స్ డిఫరెంట్ ఒకదానికొకటి సంబంధం లేకుండా డిఫరెంట్గా ఉన్నాయి, అసోర్టెడ్ లాగా. సో కంప్లీట్ ఈ డిజైన్ వచ్చింది బ్రౌన్ బ్యాక్గ్రౌండ్, తర్వాత మస్టర్డ్ వచ్చేసి మనకి ఎడ్జ్లో మంచిగా గద్వాల్ ప్యాటర్న్ అంత రిచ్నెస్ లాగా కనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ మాత్రం సెమీ గద్వాల్. ప్లీస్లో కూడా చూడొచ్చు ప్రింటెడ్ బ్లౌజ్ ఉంది లోపల. అది వద్దు అంత హడావుడ్ అనుకుంటే ఈ మస్టర్డ్ ఇట్లా ఫ్లాన్ చేసినా లేకపోతే ఈ నిండు కలర్ ఇట్లా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. మనకి కొంగుపాటు వచ్చేసి ఇట్లా విత్ టాజల్స్ ఉంది. సో బయట కట్టుకోవడానికి ఈజీగా డ్రేప్ చేసుకోవడానికి చాలా బాగుంది. ఏజ్ వైజ్ కూడా చెప్పట్లేదు, బికాస్ ఎవరైనా క్యారీ చేయొచ్చు బ్లౌజ్ డిఫరెన్స్ వల్ల. ప్రైస్ వచ్చేసి 2200. సో 2200లో నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి, బికాస్ అన్నీ కూడా ప్యాటర్న్స్ డిఫరెంట్గా ఉన్నందుకు నేను అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా. అండ్ వాషబుల్, హైట్ లెంత్ విడ్త్ ఎవ్రీథింగ్ ప్రాపర్ చెక్. అండ్ హోమ్ వాష్ ఉంది కాబట్టి డెఫినెట్గా పెద్ద హడావడి ఏమి లేదు, లైక్ డ్రై వాష్ ఇవ్వాలి అనేది ఏమి ఇబ్బంది లేదు దీంట్లో. సో చూసుకోండి. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి కంప్లీట్ ఈ పిచ్ వై ప్రింట్ లాగా వచ్చింది కదా, డిజిటల్ది కంప్లీట్ పిచ్ వై ప్రింట్ లాగా వచ్చింది. ఫ్యాబ్రిక్ మనకి సాఫ్ట్ రా సిల్క్ లాగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది టెక్స్చర్ వైజ్. అండ్ గంగా జమున బార్డర్ అంటాం కదా, డిఫరెంట్గా ఇట్లా 2 బార్డర్స్ వస్తే గంగా జమున బార్డర్ లాగా కంప్లీట్ ఇది బ్లాక్ పైన వచ్చింది. సో కింద వైపు ఒకలాంటి సార్ట్ ఆఫ్ బ్లూ, పైన సైడ్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్, కంప్లీట్ మధ్యలో అట్లా కృష్ణుడు, చిన్ని కృష్ణుడు, ఆవు అట్లాంటిది వేసుకోము అనుకున్న వాళ్ళకి తప్పించి ఇంకెవరైనా క్యారీ చేయొచ్చు. మనకి కొంగుపాటు వచ్చేసి ఇట్లా వచ్చింది ఎల్లో. సో అన్నీ కూడా ప్రైస్ 2200. చాలా బాగున్నాయి, ట్రై చేయాల్సిన ఫ్యాబ్రిక్. అండ్ డెఫినెట్గా న్యూ అరైవల్స్ కాబట్టి ఇవి కూడా ఒకసారి కట్టుకొని చూస్తే బాగుంటుంది. ఇట్లా ప్లెయిన్ రావడం వల్ల 2 సైడ్స్ ఎడ్జ్, ఒక సైడ్ది మనము ప్యాటర్న్ కోసం కూడా వాడచ్చు, బట్ మరీ ప్యాటర్న్ అయితే పోకండి, కొంచెం సింపుల్ ప్యాటర్న్ ప్రిఫర్ చేస్తే బాగుంటాయి వీటికి. నెక్స్ట్ వచ్చేసి మనకి పటోలా డిజైన్ వచ్చింది, కంప్లీట్ పటోలా డిజైన్ అండ్ కొంచెం కలంకారీ డిజైన్ రెండు మిక్స్ అయిన లాగా వచ్చినాయి. సో అది కూడా ఒకసారి చూపిస్తాను. నిన్న ఇప్పుడు వాయిస్ లో ఉందన్నారు, ఇప్పుడైతే గట్టిగా బాగానే ఉంది కదా. తర్వాత మధ్యలో మనకి మస్టర్డ్ ఎల్లో రెడ్ కాంబినేషన్, బార్డర్ చూస్తున్నారా మంచిగా కంప్లీట్ పట్టు లాగా కనిపిస్తుంది. దూరం నుంచి చూస్తే అయితే అసలు పట్టునే అన్నట్టుగా ఉంది లుక్ వైజ్, అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ అయితే అట్ ఎనీ కాస్ట్ లేదు. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. సో కాంట్రాస్ట్ ఉండడం వల్ల బ్లౌజ్ ఇది ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ డల్ క్రీమ్ లాగా వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ క్రీమ్ బేస్డ్ వచ్చి మొత్తం శారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుంది, కలంకారీ డిజైన్ కంప్లీట్గా. మస్టర్డ్ వచ్చింది అటువైపు ఇటువైపు విత్ ఫ్లోరల్ కంటిన్యూ అవుతుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి దీంట్లో ఇది బ్లౌజ్. సో ఇది ఎట్లాగో ఇట్లా ప్రింటెడ్ వచ్చింది కాబట్టి హడావిడిగా కాకుండా చాలా నీట్గా సింపుల్గా బ్లౌజ్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ దాంట్లో కూడా మనకి గంగా జమున ఈ బార్డర్ వచ్చేసి మధ్యలో కంప్లీట్ వైట్ వచ్చింది, మరీ మిల్కీ వైట్ కాదు కానీ వైట్ సంబంధించింది. పైన సైడ్ వచ్చేసి మనకి బ్లూ, కింద సైడ్ వచ్చేసి గ్రీన్. కంప్లీట్ ఈ ఫ్లోరల్ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది లోటస్ తోటి, చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్, మంచి ఇక్కత్ ప్యాటర్న్, కంప్లీట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఈ శారీస్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి, మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి, బికాస్ కొత్తగా వచ్చిన శారీస్ ఇవి. సో ఆల్మోస్ట్ మనమే చూపిస్తున్నామా, ఇంకెవరైనా చూపించారు కూడా నాకు ఐడియా లేదు. ఇది వచ్చేసి దీని బ్లౌజ్. నెక్స్ట్ చూద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్, పైన వైపు మనకి పింక్, కింద సైడ్ వచ్చేసి కొంచెం ఆరెంజ్ షేడ్ లాగా ఉంది, మస్టర్డ్ ఆరెంజ్ లాగా ఉంది, మరి మస్టర్డ్ లాగా లేదు, ఆరెంజ్ లాగా లేదు. అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ లైట్ రామా గ్రీన్ ఇట్లా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. వెరాస్ మనకి కొంగుపాటు వచ్చి లైట్ రామా గ్రీన్ షేడ్లో ఇది. సో నంబర్స్ ఇస్తాను కాబట్టి జాగ్రత్తగా చూసి మీరు లైక్ స్క్రీన్ షాట్ పెట్టండి. అండ్ ఇవి అంత తొందరగా రీస్టాక్ కాదు. సో ఏది నచ్చితే అది గ్రాప్ చేయండి, బికాస్ అట్లీస్ట్ ఫ్యాబ్రిక్ ట్రై చేయడానికో టెస్ట్ చేయడానికి కోసమైనా తెప్పించుకోవచ్చు. బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి, యూనిక్గా ఉన్నాయి, అండ్ మెయిన్ ఏంటంటే కొత్తగా ఉన్నాయి. అవునా కదా. తర్వాత మనకి డల్ క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇటేజ్లో ప్రతిది కూడా దేనికి స్పెషల్గా ఉన్నాయి. ఈ బార్డర్ వచ్చేసి కొంచెం మనకి హ్యాండ్లూమ్ బేస్ లాగా ఉంది, అటు సిల్క్ లాగా కూడా లేదు, చాలా బాగుంది. అండ్ క్యారీ చేసే విధానం బట్టి కూడా ఉంటుంది కదా. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. ఈ శారీకి బ్లౌజ్ కూడా డిఫరెంట్గా మనకి గ్రేలో వచ్చింది. సో ఇది వచ్చేసి సారీ నేను ఇటు చూసి గ్రే అనుకున్నా, ఇది మెరూన్ లైక్ బ్రౌన్ కలర్, యాక్చువల్లీ బ్రౌన్. అండ్ అటు ఇటు మనకి ఈ బార్డర్స్ అయితే వచ్చాయి. So right now we are seeing semi Gadwal sarees
2200. ఇందాక కూడా మనకు ఒక క్రీమ్ బేస్ వచ్చింది, బట్ ఇందులో డిఫరెన్స్ ఏంటంటే మనకి పైన సైడ్ వచ్చేసి రెడ్ వచ్చింది, మధ్యలో డిజైన్ చేంజ్ అయింది. అది కాకుండా మనకి ఇది వచ్చేసి కొంగు పార్ట్, తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఇది గ్రీన్. ఓకే, బాగున్నాయి కదా అన్నీ కలర్ఫుల్గా. తర్వాత మంచి గ్రీన్, మధ్యలో బాడీ కంప్లీట్ గ్రీన్, ఎడ్జెస్కి వచ్చేసి టర్మరిక్ ఎల్లో. ఓకే, ఇట్లా ఉంటుంది శారీ మొత్తం. తర్వాత ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ టాజిల్స్ తోటి, అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్. ఈ శారీస్ ఎట్లున్నాయంటే మదర్ డాటర్ ఎవరైనా ఫ్లాన్ చేయొచ్చు. నేను కట్టుకోవచ్చు, మా అమ్మాయి కట్టుకోవచ్చు. బోర్ వస్తే లెహెంగాస్ కుట్టించుకోవచ్చు, స్కర్ట్స్ కుట్టించుకోవచ్చు, లాంగ్ డ్రెస్ కుట్టించుకోవచ్చు, ఏదైనా కుట్టించుకోవచ్చు. అంత లైఫ్ ఉండేలాగా ఉంది. ఇంకా ఏమంటారు, చాలా లైఫ్ ఉండేలాగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. కాబట్టి లైక్ మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మంచి గ్రే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మెరూన్ కాంబినేషన్లో కంప్లీట్ ఫ్లోరల్ డిజైన్ ఇప్పుడు మనం చూసేది. తర్వాత ఇక్కడ వచ్చేసి పళ్ళు పాట్. ఇది ఈ ప్రింటెడ్ మంచి మెరూన్ కొంచెం బ్రౌన్ షేడ్ కలిసింది ఇది. అండ్ అడిషనల్గా ఇక్కడ గమనిస్తే మీకు ఈ జరీ కూడా థ్రెడ్ వీవింగ్, ఎడ్జ్లో కనిపిస్తుంది కదా అటు ఇటు థ్రెడ్ వీవింగ్. సో తిరిగిపోయింది కదా, ఇంకా ఉన్నట్టు నేను చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మంచి కాఫీ బ్రౌన్, కంప్లీట్ కాఫీ బ్రౌన్ పైన మనకి చిన్న చిన్న బర్డ్స్ అండ్ తర్వాత ఫ్లోరల్ ప్యాటర్న్, ఎడ్జ్లో అయితే థ్రెడ్ వీవింగ్ యాజ్ యూ క్యాన్ సీ. దీనివల్ల ఎక్కువ రిచ్నెస్ లాగా ఉంది. తర్వాత ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ ఇట్లా ఎండ్ అయింది టాజిల్స్ తోటి. అండ్ ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్. బ్లౌజ్లో కూడా అడిషనల్గా జరీ కనిపిస్తుంది, బట్ ఇన్బిల్ట్ ఉండడం వల్ల అంత స్పష్టంగా కనిపించట్లేదు. అండ్ నాకు తెలిసి వాళ్ళు నేను చాలా స్పీడ్గా చెప్తున్నాను. ఓకే, తర్వాత మళ్ళీ క్రీమ్ బేస్డ్ వచ్చేసి కాఫీ బ్రౌన్ తోటి అదిరిపోయింది ఇది. సో ఇట్లా ఉంటుంది వన్స్ యూ డ్రై. సో ఎడ్జ్లో కొన్నిటికి మాత్రం ఇట్లా మనకి తెలుస్తుంది స్పెషల్గా. అండ్ ఇది వచ్చేసి పళ్ళు. దీనికి నిన్న మూంగా సిల్క్ అయితే మామూలు రెస్పాన్స్ లేదు. సో త్వరగానే అప్డేట్ చేద్దాం అవి కూడా, బట్ కొంచెం టైం పడుతుంది. తర్వాత ఇది వచ్చేసి ప్రింటెడ్ బ్లౌజ్ దీనికి. ఓకే, ఇప్పుడు చూసి అన్నీ కూడా 2200 ప్రైస్లో. ఎడ్జ్లో యాక్చువల్లీ ఇప్పుడు నేను మళ్ళీ గమనిస్తున్నాను, ఎడ్జ్లో అన్నిటికీ కూడా మనకి జరీ అడిషనల్గా వచ్చింది. అంటే ఎక్కడ కూడా ప్రింట్ కాదు, మధ్యలో మాత్రమే ప్రింట్, ఎడ్జ్లో మాత్రం మనకి బార్డర్స్ ఎడ్జ్లో మాత్రం జరీ వీవ్ ఉంది. ఇది కూడా క్రీమ్, కొంచెము డల్ క్రీమ్ కాదు, మంచి స్పష్టంగా కనిపించే క్రీమ్కి మనకి రాణి పింక్ బార్డర్ లాగా వచ్చింది. కంప్లీట్ ఫ్లోరల్ ప్యాటర్న్. ఇది వచ్చేసి మనకి పళ్ళు, తర్వాత బ్లౌజ్. నెక్స్ట్ లాస్ట్ ఇందులో వచ్చేసి మళ్ళీ క్రీమ్ బేస్డ్ వచ్చినా కూడా లైక్ దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఆఫ్ బార్డర్ కలర్. సో అది గమనించుకొని తీసుకోండి, ఆర్ఎల్స్ మీకు అంతగా అర్థం కాకపోతే పళ్ళులో కూడా అర్థమవుతుంది. లైక్ అదర్ కలర్ ఇస్తే మధ్యలో మంచి క్రీమ్, లైట్ క్రీమ్ కలర్ విత్ ఫ్లోరల్ ప్యాటర్న్. అండ్ ఎడ్జెస్లో వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ఇటు సైడ్, అటు సైడ్ మస్టర్డ్ ఎల్లో. ఆరెంజ్ కనిపించేది వచ్చేసి మనకి బ్లౌజ్, సారీ పళ్ళు. అయినా ఇట్లా వేసుకుంటే తెలిసిపోతుంది కదా. ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్. ఓకే, 2 సైడ్స్ బార్డర్ ఉంది కాబట్టి మంచిగా చూసి స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీకు పిచ్వాయి ప్రింట్ వచ్చిన సెమీ చందేరి శారీస్ చూద్దాం. సెమీ చందేరిలో మనము ఇట్లా మంచిగా ప్రింట్ వచ్చేసి చిన్న ప్రింట్ వస్తుంది, చాలా లైట్ బ్రౌన్ షేడ్. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సెమీ చందేరి అండ్ టూ మచ్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ఉండదు. ఎవరికైతే కొంచెం సమ్మర్కి రిలేటెడ్గా ఉండాలి, హాయిగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఇది ప్రిఫర్ చేయండి. బికాస్ ఈ పిచ్వాయి ప్రింట్ వచ్చింది మొన్న మనం సెమీ టస్సర్ పైన చూసినాం కదా, ఇప్పుడు వెరాస్ దీనిపైన వచ్చింది. అండ్ దగ్గర నుంచి చూపిస్తా, ఇదైతే చాలా చాలా బాగుంది. బికాస్ కంప్లీట్ వ్యూ కాబట్టి ఎడ్జ్లో కాఫీ బ్రౌన్, లైట్ కాఫీ బ్రౌన్ పైన ఇది లైక్ యాంటిక్ వీవింగ్ లాగా ఉంది కదా. ఇది జరీ థ్రెడ్ వచ్చేసి యాంటిక్ వీవింగ్. అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్, ఇక్కడ కూడా మనకి వీవింగే ఉంది. బ్లౌజ్ దీనికి ఇది కంప్లీట్ సటిల్గా మంచి పేస్టల్ కలర్స్ చాలా చాలా బాగున్నాయి. మీకు స్క్రీన్ పైన ఎట్లా కనిపిస్తుందో మేబీ పేస్టల్ కలర్స్ వల్ల డల్గా కనిపించినా కూడా ట్రస్ట్ మీ, మీరు తెప్పించుకున్నాక మాత్రం వావ్ అంటారు. చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి ప్రింటెడ్ బ్లౌజ్. సో ఎక్కువ మటుకైతే ఈ బ్లౌజే ప్రిఫర్ చేయండి. దీనికి కాంట్రాస్ట్ అని అది ఇది షేడ్స్ అయితే అసలు కూడా ట్రై చేయొద్దు. ప్రైస్ వచ్చేసి 2600. 2600లో సెమీ చందేరి ఫ్యాబ్రిక్ పిచ్వాయి ప్రింట్ వచ్చిన దాంట్లో నేను కలర్స్ ఫటాఫట్ చూపిస్తా. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది సేమ్ ఉంటుంది కాబట్టి నేను ఓపెన్ చేయట్లేదు, కంప్లీట్ సేమ్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ చూస్తే మీకు ఐడియా వస్తుంది కదా. అప్పటికి కూడా ఏమైనా ఉంటే లైక్ మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత నేను ఎట్లాగో పిక్ షేర్ చేస్తాను మీతో. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ పేస్టల్లో, ఇవన్నీ కూడా ప్రైస్ 2600. బేజ్ కలర్,
దేనికి దానికి యాక్టివ్ ఉన్న తర్వాత ఈ అడిషనల్ పిష్వై ప్రింట్ అనేది యాడెడ్ అట్రాక్షన్ మెయిన్ మనకి కింద కనిపించే పార్ట్. లాస్ట్ వచ్చేసి లైట్ లావెండర్ ఆర్ యూ కెన్ సే ఆనియన్ పింక్, దీంతో ఏం చేద్దాం. 2600లో ఒక 1 2 3 4 5 కలర్స్ ఉన్నాయి, 4 or 5 ఉన్నాయి. సో కొత్తగా వచ్చిన ప్యాటర్న్ సెమీ గద్వాల్ కానీ లైక్ సెమీ చందేరి శారీస్ మీకు అందరికీ నచ్చే ఉంటాయి. లైక్ ఎవ్రీథింగ్ న్యూగా వచ్చినాయి యాజ్ ఇట్ ఈస్ మీకు చూపించాలనే తాపత్రయంతో కొంచెం స్పీడ్గా అయితే నేను చెప్పుకుంటాను, నాకు తెలుసు. లైక్ ఇవాళ కంపేర్ అయితే చాలా చాలా స్పీడ్గా చెప్పాను. బట్ మీకు అర్థం కావాలని చెప్పి ఎవ్రీథింగ్ ఓపెన్ చేస్తాను కాబట్టి మళ్ళీ పిక్ అయితే అడగకండి. ఓన్లీ సెమీ చందేరిలో ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే ఐ ప్రొవైడ్ ద పిక్స్. మిగతా వాటికి ఎక్స్చేంజ్ కానీ రిటర్న్ కానీ కూడా లేదు, బికాస్ డీటెయిల్గా ఎవ్రీథింగ్ చెక్ చేసాము. అంటిల్ అండ్ అన్లెస్ డ్యామేజ్ ఉంటే మాత్రమే. నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.